హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ ట్రీ చాక్లెట్స్ అండి. సో మనం ఒకటే మోల్డ్తో ఎలా ఎంత పర్ఫెక్ట్గా చేయగలము అనేది చూద్దాము. అండ్ అలాగే క్రిస్మస్ ట్రీ లాలీపాప్స్ కూడా అండి. సో ఈ రెండు కూడా చూద్దాము. చాలా బాగుంటాయి రెసిపీ అండ్ చాలా ఈజీగా కూడా ఉంటాయండి. ఈ క్రిస్మస్కి ఎంతో స్పెషల్ అయిన మనము క్రిస్మస్ ట్రీ అనేది ఈరోజు చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ మనము దానికోసం ఇలాగా కాంపౌండ్ అయితే తీసుకోవాలండి. మీకు నచ్చితే డార్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే డార్క్ మిల్క్ రెండు కూడాను మిక్స్ చేసి తీసుకోవచ్చు. అండ్ లేదు అంటే మీరు వైట్తో కూడా కలర్స్ యాడ్ చేసుకొని కలర్ఫుల్గా చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మొత్తం ఇలాగా సన్నగా ముక్కలుగా మనం కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ కానీ లేదు ఓవెన్ అవైలబుల్ ఉంది అంటే ఓవెన్లో కానీ ఇలాగా మీరు మెల్ట్ చేసేసుకోవాలండి. ఎటువంటి గడ్డలు ఉండలు లేకుండా మనం నీట్గా స్మూత్గా వచ్చేదాకా కూడా మనము ఇలాగా స్పాచులతో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇదేనండి క్రిస్మస్ ట్రీ మోల్డ్ అనమాట. మనకి ఒక్కటే ట్రీ అండ్ ఒక్కటే బాక్స్లో పెట్టుకుంటాము. చాలా బాగుంటాయి చాక్లెట్స్ అనేవి. అండ్ దీన్నైతే మొత్తం మనము ఇలాగా ఆ మోల్డ్లో ఇలాగా వేసేస్తామండి. సో ఎంత సరిపోతుందో అంతవరకు వేస్తే సరిపోతుంది. ఎగస్ట్రా వేసాము అంటే మనకి పైకంతా వచ్చేస్తుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా వేసుకొని ట్యాప్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ అవన్నీ వెళ్ళిపోయి అండ్ ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది. నెక్స్ట్ వైట్ కాంపౌండ్లో నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసి తీసుకుంటున్నానండి. సో ఇంకొక ట్రీ అనేది నేను గ్రీన్ కలర్లో చేయబోతున్నాను. సో ఇదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీన్ ట్రీ అనేది. అండ్ మీకు ఎంత కలర్ కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 1-2 డ్రాప్స్ యాడ్ చేశానండి లైట్ కలర్ వచ్చేదాకా. నెక్స్ట్ దీన్ని కూడా మనము ఇంకొక మోల్డ్లో అయితే మనం వేసేసుకుంటున్నాము ఎంత కావాలో అంతవరకు. అండ్ తర్వాత దీన్ని కూడా మనకి ట్రీ అంతా మోల్డ్ అంతా మనకి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేస్తే చాలా మంచిదన్నమాట. చేయకుండా మాత్రం అస్సలు పెట్టకూడదు. ఫినిషింగ్ అనేది సరిగా రాదు సైడ్స్ అనేది. అండ్ తర్వాత అయితే 15 మినిట్స్ నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీస్తున్నాను. చూసారు కదా మనకి ట్రీ ఎటువంటి షేప్లో ఉంటుందో అచ్చం అదే షేప్లో అయితే ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ చాక్లెట్స్ అనేవి. అండ్ క్రిస్మస్కి చాలా స్పెషల్ అండి. చాక్లెట్స్ కూడాను చాలా ఎక్కువ అయితే సేల్ చేస్తూ ఉంటారు ఇలాంటి చాక్లెట్స్ అనేవి. అండ్ మీ బిజినెస్లో మీ మెనూలో ఇవి కూడా యాడ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒక్కటే బారు కాబట్టి మనము అది ప్లాంట్ అనేది ఎంత వెయిట్ వచ్చిందో దాన్ని బట్టి కాస్ట్ అనేది తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి మనకి దానికి బాక్సెస్ అండి, ఒకటే బాక్సెస్ అని చెప్పాను కదా. సో మనకి అలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొంచెం బాగుండడానికి గోల్డ్ డస్ట్ దొరుకుతుంది కదండి. గోల్డ్ డస్ట్ని బ్రష్లో జస్ట్ ఇలాగా మనము అంటి ఇలాగా పెట్టుకోవాలండి. మనకి క్రిస్మస్ ట్రీకి మనకి కడతారు కదండి. సో బెలూన్స్ లాగా చిన్న చిన్నవి. సో ఆ లుక్ అనేది మనకి వచ్చేలాగా దీంతో డెకరేషన్ చేసుకుంటున్నాము. అండ్ మీకు నచ్చితే కలర్స్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చండి ఆ బాల్స్ లాంటి వాటిని. కానీ ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి అంత చెయ్యక్కర్లేదు. గోల్డ్ కూడా మనకి చాలా లుక్ అయితే ఉంటాయి కాబట్టి మనకి గోల్డ్ డస్ట్ అనేది యూస్ చేసినా కానీ సరిపోతుంది. ఎక్కువైతే గ్రీన్ కలర్తో మనకి వైట్ కాంపౌండ్లో వేసి మిక్స్ చేసి చేస్తూ ఉంటారండి. ఎందుకు అంటే లుక్ వైజ్ చాలా బాగుంటాయి. మనకి క్రిస్మస్ ట్రీ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది లుక్ అనేది. నెక్స్ట్ ఇలాగా మనమైతే ప్రిపేర్ చేసేసుకున్నామండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని చాక్లెట్స్ బిజినెస్ గురించే ఉంటాయి. నెక్స్ట్ ఇవి బాక్సెస్ అండి. సో ఈ బాక్సెస్లో మీరు క్లింగ్ ర్యాపర్తో ర్యాప్ చేసి తర్వాత పెట్టేసుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ ఫాయిల్లో చేసుకోవచ్చు. కానీ చేసుకుంటే లోపల మనకి ఆ ట్రీ అనేది కనిపించదు. మెయిన్ లుక్కే మనకి ఆ ట్రీ కాబట్టి ఖచ్చితంగా ర్యాప్ చేసుకోకూడదు. నార్మల్గా మీకు ర్యాపరింగ్ కావాలి అంటే క్లింగ్ ర్యాపర్తో యూస్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా పెట్టేయచ్చు. అంటే మీరు ఎక్కువ దూరం ఎక్కడికైనా పంపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేయండి, ఇలా మాత్రం వదిలేయొద్దు. సో ఇలాగ మన క్యాప్ పెట్టేసి ఆ తర్వాత టేప్ ఏదన్నా వేసుకొని మనకి మూత అనేది ఊడిపోకుండా వేసేసుకొని తర్వాత మనమైతే ప్యాక్ చేసేసి ఇచ్చేయచ్చు.
అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా కొత్తగా సేల్ చేయాలి అంటే ముందు మీరు ఇంట్లో తయారు చేయాలండి. వెయిట్ చెక్ చేసుకొని కాస్ట్ ఎంత పెట్టుకోవాలి డిసైడ్ అయ్యి ఆ తర్వాత మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ అయితే ఒక్కొక్కటి మనం వెయిట్ అయితే చూపిస్తానండి. సో, ఫస్ట్ అయితే దీన్ని 50 టు మనకి 60 గ్రామ్స్ లోపు వస్తున్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి 58 వచ్చింది గదా! సో, 58 అంటే మనకి 60 గ్రామ్స్ అనుకోండి. 60 రూపీస్ చాక్లెట్ కాస్ట్ వేసుకుంటే మనకి బాక్స్ కాస్ట్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం కాస్ట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి మనకి కరెక్ట్‌గా 50 అలా వచ్చిందనమాట. సో, దీన్ని ఇలా వేసుకున్నప్పుడు మనకి 50 రూపీస్ అండ్ బాక్స్ కాస్ట్. సో, ఇలా అన్నమాట. మనకి ఒక్కొక్క చాక్లెట్‌ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవొచ్చేసి క్రిస్మస్ ట్రీ లాలీపాప్ అండి. సో, ఇవి గూడా చాలా బావుంటాయి. మీకు నచ్చిన కలర్స్‌తో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి. కాకపోతే పైన నేను స్ప్రింకిల్స్ అనేవి చల్లాను. చాలా బావుంటాయి లుక్ వైస్ అనేసి. అండ్ వీటిని గూడా మీరు గ్రీన్ కలర్‌తో చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ దీని వీడియో అయితే నేను షూట్ చేశాను కానీ అదైతే మిస్ అయ్యిందండి. సో, నేను ఓన్లీ లాలీపాప్స్ మాత్రం ప్రిపేర్ చేసింది ఒక్క వీడియో ఉంటే దీన్ని మాత్రం షేర్ చేస్తున్నాను. మీరు బ్యాక్ సైడ్ ఎలా అయితే రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్‌కి గూడా మీరు గోల్డ్ డస్ట్ అనేది పెట్టుకుంటే మీకు లుక్ వైస్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుందనమాట. సో, ఇది నైట్ తీసిన వీడియో అవ్వడం వల్ల కొంచెం ఇలా కనిపిస్తూ ఉంది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్రిస్మస్ ట్రీస్ అనేవి మీకు ఎలా అనిపించాయో నాతో ఖచ్చితంగా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకెప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను.